ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అబ్బబ్బబ్బా, పొద్దున్నుంచి మేనేజ్ చేయలేక చచ్చిపోయా. అమ్మో, బాయ్కి ఫోన్ చేస్తా. హలో తాత. నమస్తే భాయ్. ఎవరికి అనుమానం రాలేదు కదా? కొంతమందికి వచ్చింది భాయ్, నేనే ఏదో చెప్పి కవర్ చేశా. గుడ్. కేదార్ జగదాత్రికి వాళ్ళకి అస్సలు డౌట్ రాలేదు భాయ్. మీరు చెప్పమన్నట్టే ఆ కేదార్ వాళ్ళ అమ్మ చావుకి కారణం ఆ కమలాకర్ అని చెప్పి డైరీ కూడా ఇచ్చా. అది చదివి ఆవేశంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరే, కమలాకర్ రేపు పొద్దున్నే నిన్ను వెతుకుంటూ మహల్కొస్తాడు. వాడి వెనకే కేదార్ కూడా వస్తాడు. నువ్వు కమలాకర్ని పొడిచి ఆ కేసు కేదార్ మీదకి వచ్చేలా చేసి అక్కడి నుంచి పారిపో. మిగతాది నేను చూసుకుంటాను. సరే భాయ్, పొద్దున్నే కమలాకర్ని పొడి చేస్తా. కాని భాయ్, ఒకవేళ వాడు చచ్చిపోతే? పోనీ, అటెంప్ట్ మర్డర్ కేసు కంటే మర్డర్ కేసు ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది కదా. సరే భాయ్. దేవ మనుషుల్ని పంపుతాడు, అవసరానికి ఉపయోగపడతారు. జాగ్రత్త. సరే భాయ్. బాయ్ 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 బాయ్. చెప్పు. ఇవాళ పొద్దున్నే కమలాకర్ నన్ను అటాక్ చేస్తాడని మీకెలా తెలుసు? కేదార్ కాపాడతాడని, ఆ తర్వాత కేదార్కి కమలాకర్ పేరు చెప్పమని జరిగేదంతా ముందే ఊహించి ఎలా చెప్పారు భాయ్? ఎలా అంటే, సాక్ష్యానికి కమలాకర్ యువరాజ్ భయపడతారని నాకు తెలుసు. ఓ, రేపు కూడా ఏ తప్పు జరగకుండా చెప్పింది చేసి ఎస్కేప్ అయిపో. సరే భాయ్. వావ్, ఏం ప్లాన్ చేసావు మినిస్టర్. రేపటితో ఇద్దరికి ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఇవాళ వజ్రపాటి ఇంట్లో జరిగిన గొడవకి రేపు కేదారే కమలాకర్నే చంపాలనుకున్నాడని కౌశికి ఈజీగా నమ్మేస్తుంది. అప్పుడిక కేదార్ జైలుకి, జగదాత్రి రోడ్డు మీద పడుతుంది. నువ్వు నీ భర్తను చంపినందుకు జగదాత్రి మీద పగ తీర్చుకో. జగదాత్రి లేని కౌశికి వీక్ అయిపోతుంది. తను నమ్మిన తమ్ముడే తనని ఇంత మోసం చేశాడని కుంగిపోతుంది. కౌశికి ఆ బాధలో ఉన్నప్పుడే యువరాజ్ సీఈఓ అయిపోతే ఇక నాకు ఈ సిటీలో తిరిగే ఉండదు. యువరాజ్ని మళ్ళీ ఆ ఇంట్లో నిలబెట్టడం కోసం నువ్వు ఇంత చేస్తున్నావని యువరాజ్కి చెప్పావా మీనన్? లేదు, యువరాజ్కి ఇది నేను ఇవ్వబోయే సర్ప్రైజ్ గిఫ్ట్. బాయ్, నాకెందుకో యువరాజ్ కోసం మనం చాలా రిస్క్ చేస్తున్నాం అనిపిస్తుంది. చెయ్యాలి దేవా, ఎందుకంటే వాడు నిజంగా ప్రిన్స్. వాడి చేతిలో మీడియా ఉంది, మినిస్టర్స్ ఉన్నారు. యువరాజ్ లాంటి వాళ్ళని మనమే రెడీ చేసుకోవచ్చు కదా బాయ్. కష్టం దేవా, అలాంటి వాడిని తయారు చేసుకునే వరకు దందా ఆపలేం. యువరాజ్ త్వరగా పనిలోకి దిగడం మనకి చాలా అవసరం. ఆ జగదాత్రి చాలా తెలివైంది మీనన్. మనం ఏం చేసినా పసికట్టి మన ఆటలు సాగనివ్వలేదు. కానీ ఈసారి అలా కాదు. మన పని పూర్తయ్యే వరకు అసలు ఏం జరుగుతుందో కూడా ఆ జగదాత్రి కనిపెట్టలేదు. ఒక్కసారి కేదార్ జైలుకు పోతే మళ్ళీ ప్రాణాలతో తిరిగి రాడు. వాడు లేకపోతే యువరాజ్ ఫుల్ కాన్సంట్రేషన్ దందా మీదనే పెడతాడు. సారీ జగదాత్రి, నువ్వు మీ ఆయన అసలు మా లిస్ట్లోనే లేరు. మీరే అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వచ్చి మరీ జాయిన్ అయ్యారు. రేపటితో ఇద్దరికి రెస్ట్ ఇన్ పీస్. అవును, రేపు అటు ఇటు అయ్యి నేను దొరికిపోతే పోలీసులకు పట్టిస్తారేమో. ఈ పని చేయమన్నదే హోమ్ మినిస్టర్ అయితే ఇక మన్నెవడని చేస్తాడు? ఏంటి కమలాకర్, నువ్వు చాలా తెలివైన వాడు అనుకున్నా, ఉత్తి బుర్ర తక్కువ వాళ్ళ ఉన్నావు. ఇంకెవరు చెప్తారు? కేదార్ జగద్ధాత్రి చెప్తేనే ఇదంతా చేశాను.
మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. బాబాయ్ ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది. యువరాజ్ త్వరగా పోనివ్వు. సరే అక్క. రేయ్, నిన్ను వాళ్ళని చంపేస్తాను రా. అయ్యో కమలాకర్, కత్తి నా చేతిలో ఉంది. రేయ్, ఎందుకు చేస్తున్నారు ఇదంతా? నీ వల్లే కమలాకర్, నీ వల్లే. నువ్వే కదా కేదార్ని ఇంటి వారసుడు అవ్వకుండా ఆపుతుంది. నువ్వే కదా ఒక్క రోజులో సాక్ష్యాలు తీసుకుని రాకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పింది. అందుకే నిన్ను చంపేస్తే కేదార్కి తిరుగుండదు కదా. రేయ్, వాళ్ళు వచ్చేశారు, గట్టిగా పట్టుకోండి. వద్దురా. రేయ్ రేయ్, ఆ! 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 దాత్రి, ఆ గొంతు బాబాయ్ గొంతులా ఉంది కదా? అవును కేదార్, పద వెళ్ళి చూద్దాం. వెళ్దాం పదండ్రా. రే, వాళ్ళు వచ్చేస్తున్నారా? వెనక నుంచి వెళ్దాం పదండి. ఏమైంది దాత్రి? ఎవరో ఇద్దరు బ్యాక్ డోర్ నుంచి పరిగెత్తినట్టు అనిపించింది. మహల్లో తాతయ్య రంగా తప్ప ఇంకెవరుంటారు? అదే నా డౌట్ కూడా కేదార్. ఎవరు ఉండరు కదా, మరి వాళ్ళిద్దరెవరు? వాళ్ళు బయటికి వెళ్తున్నారు కదా, పద వెళ్ళి చూద్దాం. పైన బాబాయ్ అరుపులు వినిపిస్తున్నాయి. నేను పైన చూస్తాను, నువ్వు బయట చూడు. సరే. నాకెందుకో ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అనిపిస్తుంది. సరే దాత్రి, నువ్వు వెళ్ళు, నేను పైన చూస్తాను. జాగ్రత్త. హా. హా. బాబాయ్, 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 ఏమైంది బాబాయ్? ఎవరు పొడిచారు బాబాయ్? రేయ్, ఎంత ధైర్యం ఉంటే నన్ను చంపాలని ప్లాన్ చేస్తావరా? ఆస్తి కోసం నా ప్రాణాలు తీయాలని చూస్తావా? బాబాయ్, ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? నేను ఆస్తి కోసం మీ ప్రాణాలు తీయడం ఏంటి? నటించకరా. రేయ్, నీ నాటకం మొత్తం నాకు తెలిసిపోయిందిరా. నాటకం ఏంటి బాబాయ్? ముందు హాస్పిటల్ ముట్టుకోకు. నన్ను ముట్టుకోకు. నాకు తెలుసురా, నేను చచ్చానో లేదో చూడడానికి వచ్చావని నాకు తెలుసురా. బాబాయ్, బాబాయ్ ప్లీజ్, బ్లీడింగ్ ఎక్కువైపోతుంది. బ్లీడింగ్ ని కంట్రోల్ చేయకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం. రేయ్, నన్ను చంపితే క్రిమినల్ అవుతావు, కానీ వజ్రపాటి ఇంటికి వారసుడివి ఎలా అవుతావు?